ఉదయకాల ప్రశస్తమైన ధ్యానాలకు మీకు ఆహ్వానం, మనందరికీ ఆహ్వానం. దైవ గ్రంథంలో ఉన్న శిలువ ధ్యానాలు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి, అందరికీ రక్షణ ప్రదంగా ఉంటాయని మేము సంతోషంగా చెప్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో శిలువ ఒక అవమానమునకు గుర్తుగా అక్కడ అభివర్ణించబడింది. ఎవరైనా గజ దొంగ ఎవరైనా ఉంటే, లేక బాగా భయంకరంగా నేరం మోసిన వాడు ఎవరైనా ఉంటే, లేక మహాభయంకరంగా ఒక ఉగ్రవాది అనే వ్యక్తి అక్కడ తారసలితే అతనికి శిలువ మరణము ప్రాప్తించేది. అతనుకు శిలువ మరణము మాత్రమే అతను దానికి అర్హుడు అని వారు చెప్తూ ఉండేవారు. అందువలన ఆ శిలువ వేయబడే వ్యక్తికి ఎంతో అవమానం. ఆ యొక్క శిలువ వేయటానికి ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో వారు అవమానభరితులయ్యారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ కొరకు ఎక్కక ముందే ఆయనను ఎంతో అవమానపరిచినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయమందు 19వ వచనాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనమందు యేసయ్యను గురించి ఈ రకంగా చెప్పారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులను పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. చాలా అపహాస్యం చేశారు, చాలా అవమానపరుచున్నారు ప్రభువైన యేసయ్యను. ఆ విషయం ఒకసారి మనం ఇక్కడికి గమనిస్తే ఆయన తిండిబోతుగా ఆయనను అభివర్ణించారు. ఆయనను మద్యపానీయు అని కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. లోకాలన్నిటిని కూడా రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును ఇంతగా వారు అవమానపరిచి ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలం ఆయన అంగీకరించే మనలను అనేకసార్లు ఏ అవమానమునకు నీవు గురవుతున్నావో ఒకసారి గుర్తుపెట్టుకుంటే ప్రభు యొక్క అవమానాన్ని ఒకసారి మనం ఆలోచించగలం. అలాగే మత్తయి శుభవార్తలో 13వ అధ్యాయంలో 55వ వచనాన్ని కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. 55వ వచనంలో ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా అని చాలా తక్కువ చేసి యేసు ప్రభుని వారు మాట్లాడినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మూడవదిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు ఆయన చేశారు. ఆయన అపవిత్రాత్మ పట్టిన వారిని విడుదల చేసి వారిని ఆయన స్వస్థపరుచున్నారు. మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో ఆ యొక్క 22వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇది చాలా వింతగా వారు చెప్పినట్లుగా ఇక్కడ గమనిస్తున్నాం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత
దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. కనుక మరి ఇతను బయల్జెబూబు అనగా దయ్యముల అధిపతి అని అతనికి పేరు. బయల్జెబూలు అనగా ఈ యొక్క దయ్యములన్నిటికీ అధిపతి. వీరేమన్నారు, ఆ యొక్క దయ్యముల అన్నిటికీ అధిపతి చేత. ఇంకొక విషయంలో మనం చూస్తే ఆ యొక్క దయ్యముల ఆత్మ పట్టినవాడని ఈ రకంగా ఎన్నో రకాలుగా ఆయనను అవమానపరిచారు. ప్రియులారా, ఈ ఉదయకాలం సిలువనగా ఒక అవమానమునకు బహు భయంకరమైన సాధనంగా వారు వాడారు. ప్రభువైన యేసయ్య చెప్పారు. అందుకని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పడుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి. ఏలైనగా నేను మరి ఇటువంటి వాటన్నిటిని లోకమును ఉన్న మర్మం, సిలువలో ఉన్న అద్భుతమైన కృప మనం తెలుసుకొని ఒకసారి మరలా ఈ ఉదయకాలం ఒకవేళ సిలువకు దూరంగా ఉంటే మన జీవితాల్లో సిలువను మన హృదయంలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట ఈ మాటలు నేను అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు గొప్ప ఆదరణ, ఆశ్రయం సిలువ ద్వారా కలుగు చేయను గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, నీ స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. నాయనా, ఈ ఉదయకాలంలో సిలువలో ఉన్న ఆ గొప్ప ఆదరణ మేము చూడగలుగుతున్నాం ప్రభా. సిలువలో ఉన్న ఆ నెమ్మది మేము చూడగలుగుతున్నాం ప్రభా. నీకే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం కూడా వచ్చిన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం దేవుని యొక్క వాక్యం విన్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించి భద్రపరిచి బలపరచును గాక. ఆమెన్.